యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నేడి వాక్య భాగం ద్వారా మీరు అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించిన మీ అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి పోరాటం వెనుక ఈవిల్ ఎఫెక్ట్ అనేది తప్పకుండా ఉంటుంది. మనకు అనారోగ్యం వచ్చినా, చిన్న జలుబు వచ్చినా, హెడేక్ వచ్చినా, మనశ్శాంతి లేకపోయినా, హృదయంలో నెమ్మది లేకపోయినా, కలవరం ఎదుర్కొంటున్నా, సనుగును ఎదుర్కొంటున్నా, కోపం వస్తున్నా కూడా, మాటికి చిరాకు పడిపోతున్నా కూడా, చనిపోవాలన్న ఆలోచనలు, అసలు ఎందుకు బ్రతుకుతున్నానో నాకే అర్థం కావట్లేదు అని అనుకోవడం, ఇలా నష్టాలు, కష్టాలు, కృంగుదల, ఆయాసము, క్షమించలేకపోవడము, ఇవన్నీ కూడా వీటన్నిటి వెనక ఈవిల్ ఎఫెక్ట్ అనేది, ఈవిల్ పవర్ అనేది పనిచేస్తూ ఉంటుంది. మన జీవితంలో ఊరికనే అనారోగ్యం రాదు, మన జీవితంలో ఊరికనే నష్టం రాదు. ఎందుకంటే ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి మీరు పిలువబడి తిరిగి వాక్యం సెలవిస్తుంది. మీరు లోపలికి వెళ్ళినప్పుడు, బయటికి వచ్చినప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటారు, ఆశీర్వదింపబడతారు, మీ చేతి పనులన్నీ ఆశీర్వాదకరంగా ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. ఆయనను ఆశ్రయించే వరకు ఏ మేలు కొదువై ఉండదని వాక్యం సెలవిస్తుంది. కానీ మనం నష్టాల గుండా వెళ్తున్నాం, కష్టాల గుండా వెళ్తున్నాం. కారణం ఏంటి? దాని వెనుక ఈవిల్ ఎఫెక్ట్ పనిచేస్తుంది. మరి మనమైతే తెలిసినా కూడా వాటిని ఎలా పోరాడాలో తెలియక సతమతమైపోతూ ఉంటాం. కొంతమంది అయితే దాని వెనుక పనిచేస్తున్న అపవాదితో పోరాడి విసిగిపోయి జయం రాక ఊరికనే కూర్చొని ఉన్నారు. అయితే ఏం చేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మనమైతే చాలాసార్లు అపవాది పో అని బ్రతిమిలాడుతూ ఉంటాం. అపవాదిని పొమ్మని మనం ప్రార్థన చేయమని వాక్యం సెలవియట్లేదు, మనల్ని ప్రేరేపించట్లేదు. కానీ యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడని వాక్యం సెలవిస్తుంది. పారిపోవడం అంటే ఏదో స్లోగా పారిపోతాడని కాదు. మనకి ఒక దోమ కొడుతున్నప్పుడు మనం ఇలా చెయ్యెత్తగానే ఎంత స్పీడ్గా పారిపోతుంది కదా, అసలు మన కంటికి కనబడనంత స్పీడ్గా పారిపోతుంది. ఇంకా అంత స్పీడ్గా అపవాది పారిపోతాడనమాట. ఒకవేళ మీరు ఎదుర్కొంటున్న పోరాటాల్లో మీరు అపవాదిని ఎదిరించలేకపోతున్నారు, అపవాదిని ఎలా ఎదిరించాలో తెలియట్లేదు అంటే ఇంకొక మార్గం కూడా ఉంది, ఇంకొక పద్ధతి ఈరోజు నేను చెప్తాను. స్తుతిలో ఎంతో శక్తి ఉందని మనకు తెలుసు. అయితే స్తుతిలో ఎంతో శక్తి ఉందని అపవాదికి కూడా తెలుసు. అందుకే స్తుతి ఉన్న చోట వాడు తరమబడతాడు, స్తుతి ఉన్న చోట వాని పన్నాగాలు వర్ధిల్లవు, స్తుతి ఉన్న చోట వాడు ఉండలేడు. డేవిడ్ విల్కర్సన్ అనే ఒక వ్యక్తి తన బుక్లో తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి రాసుకున్నాడు. తను ఒకరోజు పట్టణంలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆకస్మికంగా కొందరు రౌడీలు వచ్చి అతనిపైన దాడి చేయాలని కొన్ని మరణకరమైన ఆయుధాలను వారి చేతిలో పట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఈ డేవిడ్ గారికి అర్థమైపోయింది, ఇంకా ఇదే నా చివరి రోజు, ఇదే నా చివరి సువార్త, ఇదే నా చివరి ప్రయత్నం, ఇదే నా చివరి శ్వాస, ఈరోజు నా లాస్ట్ రోజు అని తనకు అర్థమైపోతుంది. అయితే ఆయన ఏం చేశాడంటే, సడన్గా తనకు తెలియని బలం వచ్చింది, తనలో విశ్వాసం అధికమైనట్లు అనిపించింది, దేవుని శక్తి అతని మీద ఉన్నట్లు తను గుర్తించగలిగాడు. అప్పుడు తనకు ఒక వాక్యం గుర్తొచ్చింది, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని వాక్యం ఉంది కదా, ఈ విషయంలో నేను ఎందుకు స్తుతించకూడదు? ఎందుకంటే దేవుడు సమస్తం సమకూర్చి మేలు కలుగుటకే జరిగిస్తాడు కదా, ఇదే నా చివరి రోజు అయినా పర్వాలేదు, నేను దేవుని స్తుతిస్తాను అని స్టార్ట్ చేశాడు. సువార్తను ఆపేసి ఇంకా దేవుని స్తుతించడం ప్రారంభించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవానికి స్తోత్రం, ఏసయానికి స్తోత్రం, ఏసయానికి స్తోత్రం అని గట్టిగా అరవడం ప్రారంభించాడు. దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. ఇంకా అంతే సంగతులు. ఇక మీకు అర్థమై ఉంటుంది, చెప్పాల్సిన పనే లేదనుకుంటాం. అయితే ఒక దూత వచ్చి ఏ రీతిగానైతే మనం పాత నిబంధనలో చూస్తాం, ఎంత లక్షల మందిని చంపినట్లుగా చూస్తున్నాం, ఇక్కడ కూడా సేమ్ అంతే. ఆయన ఎప్పుడైతే స్తుతించడం మొదలుపెట్టాడో ఒక దేవదూత దిగి రావడం, అక్కడున్న దుండగులను తరిమి కొట్టడం ఆయన గమనించాడు, చూశాడు. వారు అసలు ఇంకా కంటికి కూడా కనబడకుండా పరిగెత్తుకుంటూ పారిపోయారంట. అసలు వారిని ఎవ్వరూ తరమలేదు, ఎవ్వరు పారిపోమని చెప్పలేదు, ఎవరు తిరిగి వారిపై దాడి చేయలేదు. కానీ ఎప్పుడైతే ఈయన స్తుతిస్తూ ఉన్నాడో అక్కడ తెలియని స్పిరిట్, దేవుని పరిశుద్ధాత్మ శక్తి పనిచేసింది. మనకు తెలియని ఈవిల్ ఎఫెక్ట్ పనిచేస్తున్నప్పుడు మనకు తెలిసిన పని దేవుని స్తుతించడము చేసినట్లయితే ఆ శక్తిని తరిమి కొట్టే శక్తి పనిచేస్తుంది. హల్లెలూయా. మనం స్తుతిస్తే స్పిరిచువల్ realmలో ఎలాంటి కార్యాలు, ఎలాంటి యుద్ధాలు జరుగుతాయో మనకు తెలిస్తే, మనకు కనబడితే ఈ రీతిగా ఉండం. అసలు 24 గంటలు ఇంకా స్తుతిస్తూనే ఉంటారు.
ఆ శక్తిని ఎరిగిన నేనైతే దేవా నేను నిద్రపోతున్నా కూడా నా కలలో కూడా నేను స్తుతిస్తూనే ఉండాలయ్యా అని ప్రార్థన చేసుకుంటాను. నిజంగా ఆ శక్తి తెలిస్తే మనం ఇంకా నాన్ స్టాప్గా దేవుని స్తుతించాలన్న మనసే ఉంటుంది మనకి. ఈరోజు మీ జీవితంలో కూడా ఎంతోమంది మీ మీదకి వ్యతిరేకంగా లేస్తున్నారేమో, ఎన్నో ఆయుధాలు అపవాది వేస్తున్నాడేమో, ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారేమో, ఎన్నో అప్పుల పాలయ్యారేమో, ఎటు చూసినా దిక్కుతోచని పరిస్థితిలో మీరు ఉన్నారేమో. అయితే మీరు ఒక్కటి మాట చెప్పండి, తండ్రి ఈ పరిస్థితిని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా అని చెప్పండి. ఎందుకంటే ప్రతి అవమానంలోనూ ప్రతి పోరాటంలోనూ నీవు నా తోడున్నందుకు నీకు స్తోత్రాలయ్యా అని చెప్పడం దేవుడు మనకి జయం ఇవ్వడానికి ఒక మార్గం తెరుస్తుంది. అందుకే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట ఉంటుంది, స్తుతియాగము చేయవాడు నన్ను మహిమపరచువాడు. దేవుడు తన రక్షణను కనబరుచున్నట్లు తన కార్యాలు మన జీవితంలో చేయడానికి మార్గం సరళము చేయబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు స్తుతుల మధ్య ఆసీనుడై ఉండే దేవుడు, శరాపముల మధ్య కెరూబుల మధ్య దేవుడు నివసించుచు ఉన్నాడు. దేవుని ప్రసన్నత ఎల్లప్పుడూ సాతాను తరిమి కొడుతుంది. స్తుతి ఎదుట సాతానుడు నిలవజాలడు. ఈరోజు మీ జీవితంలో ఏదైతే ఎదుర్కొంటున్నారో, దేని విషయంలోనైతే జయం చూడాలని ఆశపడుతున్నారో, ఏ పోరాటాల గుండా మీరు దాటుతూ ఉన్నారో దానిలో మీరు నిశ్చయంగా జయం చూడాలి అంటే, దాని నుండి బయటపడాలి అంటే, దానిలో మీరు గొప్పవారిగా నిలబడాలి అంటే, మీరు ఎదుర్కొంటున్న పోరాటం మీ సాక్ష్యంగా ఉండాలి అంటే మీరు ఆయనను స్తుతించి చూడండి. దాని వెనుక పనిచేస్తున్న ప్రతి ఈవిల్ ఎఫెక్ట్ లయమైపోతుంది. మీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధాన్ని దేవుడు వర్తిల్లివ్వడు మీరు స్తుతిస్తూ ఉన్నప్పుడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనంలో ఒక మాట ఉంటుంది, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. స్తుతిలో ఎంతో శక్తి ఉందని తెలుసుకుంటున్న మనము స్తుతించకపోతే ఏ రీతిగా ఆ శక్తిని మనం పొందుకోగలుగుతాం? ఏ రీతిగా మనం సాక్ష్యాలను పొందుకోగలుగుతాం? యెహోషాపాతు గారికి విరుద్ధంగా 3 దేశాల వారు వచ్చినప్పుడు ఆయన కత్తి ఎత్తలేదు, పోరాడలేదు, వారితో మాట్లాడలేదు, ఏమి చేయలేదు, ఏమి చేయడానికి కూడా ప్రయత్నించలేదు. కేవలము దేవుని స్తుతించాడు. దేవుడే సమస్తాన్ని జరిగించాడు. మనం స్తుతిస్తూ ఉంటుండగా దేవుడు మన పక్షాన పోరాడతాడు. మనం పోరాడని అవసరం లేకుండానే, ఒక కత్తి ఎత్తని అవసరం లేకుండానే, ఒక మిసైల్ యూజ్ చేయని అవసరం లేకుండానే దేవుడు మన పక్షాన నిలబడతాడు. మనం స్తుతిస్తే మనకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. మనకు వ్యతిరేకంగా ఏది పని చేయదు. ఏ మనుషుని నాలుకలు కూడా పని చేయవు. ఏ సాతాను తంత్రములు కూడా పని చేయవు. ఏ అపవాది అనుచరులు కూడా పని చేయరు. ఏ ఈవిల్ పవర్ కూడా పనిచేయదు. స్తుతిలో శక్తి ఉంది, శక్తి నేను విన్నంత కాలం ఆ శక్తి మనకు రాదు, కానీ మనం స్తుతించినప్పుడే ఆ శక్తిని పొందుకోగలుగుతాం. మన సమస్యలు సాక్ష్యంగా మార్చబడతాయి. అందుకే కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది, యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికే వారికి దృష్టాంతములుగా ఇవి సంభవించాయంట. మనం వాక్యం ఎంత చదివాము అన్నదానికంటే కూడా, ఎంత తెలుసు అన్నదానికంటే కూడా దాన్ని విని మనం ఎలా అప్లై చేసుకుంటున్నాం, ఎలా అనుసరిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. స్తుతిలో శక్తి ఉందని తెలుసుకోవడం గొప్ప కాదు, కానీ దాన్ని మనం ఉపయోగించినప్పుడు, దాన్ని మనం అనుసరించినప్పుడు, మనము స్తుతించినప్పుడు గొప్పవారంగా మార్చబడతాం. మనము చేయు స్తుతి మన స్థితిని మారుస్తుంది. కాబట్టి ఈరోజు మీరు ఏ రకమైన పోరాటాలతో పోరాడుతున్నారో వాటిలో మీరు జయం చూడాలి అంటే, మీ ప్రతి సమస్య సాక్ష్యంగా మార్చబడాలి అంటే ఆయనను స్తుతించండి. ఆయన మీ పక్షాన నిలబడతాడు. సదాకాలం యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు మనకున్నాడు. కాబట్టి దేవా నా తోడుండు కాదు, ఆల్రెడీ దేవుడు నీ తోడున్నాడు. దేవా నా తోడున్నావు, నీ కృతజ్ఞతలు. ఈ సిచ్యువేషన్లో నా తోడున్నావు, నీ కృతజ్ఞతలు. ఈ అవమానంలో నా తోడున్నావు, నీ కృతజ్ఞతలు. ఈ ఆవేదనలో నాకు తోడున్నావు, నీ కృతజ్ఞతలు. ఈ కష్టంలో నాకు తోడున్నావు, నీ కృతజ్ఞతలు. ఈ నష్టంలో కూడా నాకు తోడుగా ఉన్నావు, నీ కృతజ్ఞతలని ఆ సిచ్యువేషన్లో కూడా మీరు స్తుతించడం ప్రారంభించండి. దేవా నా తోడుండు, దేవా ఇది చేయి అది చేయి కాదు. దేవుడు మీరు స్తుతిస్తుంటుండగా మీకు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. మీకు ఏది అవసరమో ఆయనకు తెలుసు. మీరు అడగకముందే మీ ప్రతి అవసరం ఆయనకు తెలుసు. ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దు చేయడానికి వాక్యం సెలవిస్తుంది. సింహం బిల్లలైన లేమిగలవి ఆకలిగా ఉంటాయేమో, కానీ ఆయన నమ్ముకున్న వారికి ఏ మేలు కొదువై ఉండదంట. ఆయనను ఆశ్రయించి వారి కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన సమస్తం సమకూర్చి మేలు కలుగుటకే జరిగిస్తాడు. ఈరోజు మీరు ఏ రకమైన శోధన గుండా వెళ్తున్నా, శ్రమ గుండా వెళ్తున్నా, పరీక్ష గుండా వెళ్తున్నా, రోగం గుండా వెళ్తున్నా, నష్టం గుండా వెళ్తున్నా, ఆర్థిక ఇబ్బందుల గుండా, అశాంతి అసమాధానం గుండా వెళ్తున్నా కూడా దేవుడు జయం ఇవ్వడానికి సమర్థుడు. అయితే ఒక్కటే, మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అంటే ఆయనను స్తుతిద్దాం. దేవుడు తప్పకుండా జయం అనుగ్రహించి తన సాక్షులుగా నిలబెట్టునుగాక. ఆమేన్.